చూస్తుంటేనే తినాలనిపించేస్తున్నాయి కదా! ఈ స్వీట్ రెసిపీ అయితే చాలా ఈజీగా ఉంటుంది. కొద్దిగా హెల్తీ వేలో కూడా చేస్తున్నానన్నమాట. తప్పకుండా చూడండి. నా ఛానల్‌ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఫస్ట్ అయితే మనము 1 కప్ మూంగ్ దాల్ అంటే పెసరపప్పుని తీసుకొని 1 అవర్ ఆర్ 2 అవర్స్ నానబెట్టుకోవాలి. అవి నానేలోపు మనమైతే కొబ్బరిని ఇలా తురుముకొని పక్కన పెట్టేసుకుందాం. ఆ తర్వాత పప్పు అయితే నానిపోయి ఉంటుంది కదా! దాన్నైతే కుక్కర్‌లో విజిల్స్ పెట్టుకొని ఉడికించుకోవాలి. చాలా ఈజీగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటుంది. తప్పకుండా పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు ఎవరైనా ఇష్టంతోటే తింటారు. తప్పకుండా ట్రై చేయండి. సో, 1-2 అవర్స్ అయితే నానబెట్టుకొని నేనైతే 4-5 విజిల్స్ పెట్టుకొని మంచిగా ఉడికించుకుంటున్నాను. మంచిగా ఉడికించుకున్న తర్వాత దీన్నైతే మంచిగా స్మాష్ చేసుకోవాలి. వాటర్ ఏమైనా ఉంటే పక్కకు తీసేసుకొని ఓన్లీ పప్పును మాత్రమే స్మాష్ చేసుకోవాలి. ఇందులోకి 1 కప్పు పెసరపప్పు తీసుకున్నాం కాబట్టి అదే కప్పుతోటి రైస్ బియ్యం పిండిని కూడా తీసుకోవాలి. లేదా గోధుమ పిండి యూస్ చేయొచ్చు. నేనైతే అది కొద్దిగా ఇది కొద్దిగా అయితే యూస్ చేశాను 1 కప్పు దాకా. దీన్ని నేను నేర్చుకున్న ప్రాసెస్ అయితే ఓన్లీ బియ్యం పిండితోటే చేసేది. సో, మంచిగా లో ఫ్లేమ్‌లో పెట్టేసి దీన్నంతా చపాతీ ముద్దలాగా చేస్తాం కదా! అలా వచ్చేటట్టు కలిపేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొనైనా కలుపుకోవచ్చు. కానీ బియ్యపిండి ఏస్తాం కాబట్టి కొద్దిగా సిమ్‌లో పెట్టుకొని కలుపుకుంటే ఆ వాటర్ అంతా పీల్చేసి మంచిగా ఉడికినట్లు అవుతదనమాట. సో, పిండంతా ఇలా మంచిగా అయిపోయిన తర్వాత దీన్నైతే పక్కన పెట్టేసుకుందాం. మూత పెట్టుకొని ఒక 10-15 మినిట్స్ అది మంచిగా లోపలంతా సెట్ అవుతదనమాట. సో, ఈలోపు మనం ఏం చేసుకుందాం, దాని స్టఫింగ్‌కి రెడీ చేసుకుందాం. సో, 1 కప్పు తురుముకున్న పచ్చి కొబ్బరి అయితే తీసుకొని తగినంత స్వీట్, నేను కొద్దిగా స్వీట్ తక్కువనే వేసుకుంటున్నాను. తగినంత స్వీట్ అయితే వేసేసుకొని 3/4 కప్పు అనుకోండి. ఒకవేళ 1 కప్పుకి 3/4 కప్పు బెల్లం తీసుకొని మంచిగా అది మొత్తం దగ్గర అయ్యేటట్టు కలిపేసుకోవాలి లో ఫ్లేమ్‌లో పెట్టుకొని. వాటర్ ఏం యాడ్ చేయాల్సిన పని లేదు. ఫ్లేమ్ ఉంటుంది కాబట్టి మంచిగా అదే దగ్గరకు వచ్చేస్తుంది. కలుపుకుంటూ ఉండాలి కాకపోతే. సో, మంచిగా దగ్గర పడిపోయింది కదా! ఇప్పుడైతే మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. సో, నెక్స్ట్ ఏంటంటే చపాతీ పిండినంతా తీసుకొని మంచిగా ఇలా ఒత్తుకోవాలి. చేతిలోనే అయిపోతుంది మంచిగా. లేకంటే మీ దగ్గర కజ్జికాయలు చేసేటివి అలాంటివి ఏమైనా ఉంటే అది కూడా యూస్ చేయొచ్చు. నేనైతే చేతితోటే యూస్ చేస్తున్నాను. మంచిగా ఇలా స్ప్రెడ్ చేసుకొని అందులోకి ఈ స్టఫింగ్ అయితే పెట్టుకొని మంచిగా క్లోజ్ చేసుకోవాలి. ఎలాంటి షేప్ అయినా చేసుకోవచ్చు. నేనైతే ఇలా చేస్తున్నాను. ఇంకా రౌండ్స్‌గా చిన్న చిన్న బాల్స్ లెక్క అలా కూడా చేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ని హీట్ ఎక్కనిద్దాం. ఈలోపు మనం షుగర్ తోటి సీరం అయితే రెడీ చేసుకుందాం. ఇదేమి పాకం రావాల్సిన పని లేదు. మంచిగా చక్కెర మొత్తం కరిగిపోయి కొద్దిగా లైట్ పాకంలాగా వస్తే సరిపోతుంది. అంటే గులాబ్ జామ్స్కి ఎలా అయితే మనం రెడీ చేసుకుంటామో లైక్ అలా సరిపోతుంది. నేనైతే పప్పు నుండి వచ్చిన వాటర్ని వేసి వేడి చేసేస్తున్నాను. యాలకుల పొడి కొద్దిగా యాడ్ చేసుకొని మంచిగా కరగనిద్దాం షుగర్ని అయితే.
సో మనకైతే ఇక్కడ ఆయిల్ రెడీ అయిపోయింది, అంటే హీట్ ఎక్కిపోయింది. మనం చేసి పెట్టుకున్న స్టఫ్డ్ అవైతే వేసేసుకుందాం, ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. మంచిగా కలర్ చేంజ్ అయిపోయి రెడీ అయిపోయినాయి కదా, వీటిని అయితే పక్కన తీసి పెట్టేసుకొని మిగిలిన వాటిని కూడా ఫ్రై చేసేసుకుందాం. సో ఇవి కూడా ఫ్రై అయ్యేలోపు మన సీరం అయితే రెడీ అయిపోయి అది కాస్త చల్లారనిచ్చుకుందాం. అంటే గులాబ్ జామ్స్కి ఎలా అయితే కొద్దిగా చల్లారిన తర్వాత యూస్ చేస్తామో దాన్ని, అలానే దీన్ని కూడా చల్లారి పెట్టుకుందాం. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది, షుగర్ మొత్తం కరిగిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇంకా. చల్లగా అయిపోయిన తర్వాతనే యాడ్ చేయాలి, అలానే యాడ్ చేయకండి. సో దీన్ని అయితే చల్లారనిద్దాం. ఈలోపు వీటిని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో వీటిని కూడా అయిపోయినాయి, మనమైతే పక్కన తీసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. సో షుగర్ సీరం మంచిగా చల్లగా అయిపోయిన తర్వాత వీటిని యాడ్ చేసుకొని కాస్త వాటన్నిటికీ పట్టేదాకా ఒక 1 అవర్ 2 అవర్స్ అలా ఉంచేస్తే కనుక మంచిగా వాటికి అంతా అబ్జర్వ్ చేసుకుంటే ఆ తర్వాత తినేయడమే. చాలా టేస్టీగా ఉంటే తప్పకుండా ట్రై చేయండి. సో ఇలాంటి ఇంకెన్నో రెసిపీస్ని, కొత్త కొత్త రెసిపీస్ని ట్రై చేస్తూ మన ఛానల్లో అప్లోడ్ చేసేస్తుంటా. తప్పకుండా నా ఛానల్ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా ఇంకా ఏవైనా రెసిపీస్ ట్రై చేయాలనుకుంటే కామెంట్ చేయండి, అలాంటివి కూడా ట్రై చేస్తాను. నేనైతే నైట్ చేసేసి మార్నింగ్ అయితే తింటా. లైక్ గులాబ్ జామ్స్ ఎలా అయితే తింటామో అలా తింటే చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. చూడటానికైతే చాలా బాగున్నాయి కదా, టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.